ఏ ఊరు బాబాయ్ మీది? మా వెంకటరెడ్డిపురం అండి. వెంకటరెడ్డిపురం. ఏ మండలం? బొల్లాపల్లి మండలం. బొల్లాపల్లి మండలం. మీరు ఎన్ని ఎకరాలు వేస్తారండి? మేము 3 ఎకరాలు వేసి ఉన్నామండి. పత్తి 3 ఎకరాలు వేసారండి. పత్తి 3 ఎకరాలు వేసి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి? మేము వేసి ఒక 2 నెలలు. 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలలకు సంబంధించింది ఏంటంటే ఇప్పుడు అంతకుముందు క్రాప్ ఎలా ఉందండి? ఇప్పుడు మేము వచ్చి డెమో కొట్టక ముందు పొలం పరిస్థితి ఎలా ఉందండి? శ్రీనిధి వాళ్ళు వచ్చి చూశారు, చేనికి చూసి వాళ్ళు ఒక 2 ట్యాంకీలు మాకు శాంపిల్ కొట్టించారు. అంటే మీకు 2 ట్యాంకీలు శాంపిల్ కొట్టక ముందు అప్పుడు మీ పొలం పరిస్థితి ఎలా ఉందండి? మా పొలం ముడతగా ఉంది, దోమ తేనుబంక విపరీతంగా ఉందండి. గోడ రాలుతుంది. కొట్టిన తర్వాత 2 ట్యాంకులు కొట్టిన తర్వాత ఈ మందు పేరు హ్యామర్ ఒకటి, మౌంటాప్ ఒకటి, 2 కలిపి కొట్టారండి. 2 ట్యాంకులు. ఎలా ఉందండి 2 ట్యాంకులు కొట్టిన తర్వాత? చెట్టు మెత్తగా ఉంది, సూపర్ గా ఉంది. నలుగురు చూడటానికి కూడా సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి, కాపు బాగుంది. ప్రజెంట్ మీది ఇప్పుడు 2 ట్యాంకులు కొట్టంది ఎలా ఉందండి? ఎక్కడ ఉందండి అది చూపించండి ఒకసారి. కొట్టంది అవతల పక్క ఉందండి. అవతలండి? ఇదేనండి. ఓకే. మీరు మామూలుగా డెమోగా కొట్టిన 2 ట్యాంకులు పొలం ఎక్కడ ఉందండి? ఇదేనండి, అవతల ఎడం పక్క. దానికి దీనికి మీకు డిఫరెన్స్ ఏమనిపించిందండి? దీనికి కొట్టిన దానికి సైడ్ కొమ్మలు బాగా వచ్చాయి, మెత్తదనం బాగుంది. మామూలు గోడ బాగా దిగినాయి, కొమ్మలు గోడ బాగా ఫుల్ గా ఉంది, సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి. చాలా ఉంది. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మధ్యలో కాపు మందు ఏమైనా కొట్టారండి మీ చేలో? కొంచెం కాపు మందు ఏం కొట్టలేదుగా మీరు? అప్పుడు ఈ 2 మందులు కొట్టిన తర్వాత మీ చేలో కాపు పరిస్థితి ఎలా ఉందండి? కాపు బాగుందండి. ఇప్పుడు కాపు బాగుంది. కొట్టిన దాంట్లో ఎలా ఉంది, కొట్టిన దాంట్లో ఎలా ఉందండి? కొంచెం తక్కువగా ఉంది, కొట్టిన దాంట్లో ఎక్కువగా ఉంది. ఆ 2 కొట్టుకోవటం వల్ల ఏంటంటే మీకు సైడ్ బ్రాంచెస్ వచ్చాయి, కాపు విపరీతంగా కాపు వచ్చింది, దాంతోపాటు దోమ కూడా పోయింది. మీరు మామూలుగా ఈ 2 మందులు మీరు రైతులకి ప్రిపేర్ చేయగలుగుతారండి? అవి అందరికి చెప్తామండి. కొట్టుకోవచ్చండి ఆ 2 మందులు? కొట్టుకోవచ్చు.